హాయ్ యూవర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ రీసెంట్లీ సలార్ సినిమా మస్తు అందరికి హైప్ ఇచ్చింది, నాకు కూడా చాలా హైప్ ఇచ్చింది. దీని అవ్వ జీవితాన్ని నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ అందరికి కూడా టికెట్స్ ఇంకా బుక్ అవ్వలేదు. అండ్ గ్లాడ్ నేను చూసినాం. అలాంటి సలార్ మూవీలో మంచి యాక్ట్రెస్ అండ్ పూజా విశ్వేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా షూట్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అమిత్ తుమాకి భాలోబాసి. ఎందుకు అలా అంటే మీరు నార్త్ కదా, అందుకోసమే చెబుతాను. ఎవరు చెప్పారు? అంటే జనరల్గా మీ ప్రొఫైల్ చూసినా, మీ క్యారెక్టరైజేషన్ చూసినా నాకు అలా అనిపించింది. నో నో నో, నేను పక్కా తెలుగు అమ్మాయిని. ప్రశాంత్ నీల్ గారు తెలుగు అమ్మాయిని తీసుకున్నారా? ఐ డోంట్ నో, బట్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారు లైక్ బెంగాలీస్ అని, మేబీ సార్ కూడా అలా అనుకున్నారేమో. మేబీ అనుకోండి, ఐ థింక్ సో. మీరు తెలుగు అమ్మాయి నిజంగా, జోక్ చేయకండి. నో 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 నో, తెలుగు అమ్మాయినే. మళ్ళీ పూజ విశ్వేశ్వర్ ఏంటి? అది హస్బెండ్ నేమ్ అండి. ఓ, పెళ్ళైపోయిందా? yes, I'm married. జోక్ చేయకండి ప్లీజ్, మేము ఎందుకంటే మనం ఇంటర్వ్యూలో ఉన్నాం. అయ్యో, మ్యారేజ్ అయిపోయిందని ఎవరైనా అసలు అబద్ధం చెప్తారా? అయ్యా, పికప్ లైన్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి. అయ్యో. అండ్ జోక్ ద పార్ట్ అండ్ సలార్ వాజ్ అమేజింగ్. నాకు బాగా నచ్చింది. వాట్ డూ యూ ఫీల్? నీకు ఎలా అనిపిస్తుంది? స్టిల్ నేను ఎలా అంటే, అరే నేను నిజంగా సలార్ చేశానా అన్న ఫీల్ లోనే ఉన్నా. ఎస్, నాకు 2 నిమిషాలు తయారై చెప్పమంటారా? నాకు ఆ 2 నిమిషాలు హిప్పీ మ్యాగీ గుర్తుకొచ్చేది. ఇప్పుడు 2 నిమిషాలు మీరే గుర్తుకొస్తున్నారు. ఇప్పటి వరకు హిప్పీ మ్యాగీ వరకు ఉండేది, ఇప్పటి నుంచి 2 మినిట్స్ అనగా మీరే. సో మేబీ ఆ డైలాగ్ నన్ను ఇలా తీసుకొచ్చింది. 2 నిమిషాలు తయారు చేసుకొని థ్యాంక్ యూ ప్రశాంత్ నీల్ సార్. ఎవరిని తయారు చేసుకుని వస్తారు? అంటే బేసిక్ గా మై పార్ట్నర్ విష్ణు గారు ఉన్నారు కదా, సో ఆయన కోసం మరి చేయాల్సింది చాలా. ఓకే, ఐఎమ్ ఆల్సో హాట్. ఓకే, ఎస్. అండ్ నాకు బాగా అనిపించింది ద వే యూ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ఉన్న టైంలో కూడా చాలా మంచిగా యూస్ చేసుకున్నారు, బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా అనిపిస్తుంది మీకు వర్క్ చేయడం అంతా అక్కడ? బేసిక్గా నేను చాలా బిఫోర్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా, లైక్ ఉగ్రం, టైగర్ నాగేశ్వరరావు, గాడ్ ఫాదర్. బట్ ఇలా చేసిన దాంట్లో వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసుకున్నప్పుడు, అరే ఇంకో డైలాగ్ ఉండాలి కదా, ఎడిట్ అయిపోయింది ఏంటి. అలాగా ఒక ప్రాజెక్ట్లో నేను ఫేస్ చేసింది ఏంటి అంటే, కంప్లీట్ డైలాగ్ అంతా ఎడిట్ చేశారు లైక్ గాడ్ ఫాదర్ మూవీలోని. సో అప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఓకే మనం ఎంత సో క్యారెక్టర్స్ చేసుకున్న వాళ్ళం, మనవి ఎందుకు ఉంచుతారు అన్న అదే ఇంటెన్షన్తో స్టిల్ ఇప్పటికీ కూడా లైక్ నాతో పాటు నిషా గారు యాక్ట్ చేశారు సలార్లో. అండ్ మరో వైఫ్, షీఈ్ ద నిషా ఖాన్. సో తను సెట్లో ఉన్నప్పుడు ఏమని అనేవారంటే, పూజ వీఆర్ డూయింగ్ సలార్ అని తను చాలా ఫీల్ అయ్యారు అనమాట. ఎంత హ్యాపీ మూమెంట్ కదా అంటే. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. బట్ నా ఇంటెన్షన్ ఎలా ఉండేది అంటే, నీకు తెలియదు అమ్మా ఎయిటింగ్లో పోతుందో అని చెప్పేసి మీ ఇంటెన్షన్. ఎగ్జాక్ట్లీ. నేను ఎలా అనుకునేది అంటే, ఎడిట్ అయిపోతుందేమో, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మన సీన్ ఎందుకు ఉంచుతారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లా కనిపిస్తామేమో. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంటుందా అలానే అనుకుని ఉండేదాన్ని. బట్ మూవీ చూసిన తర్వాత, కౌంటర్కి కౌంటర్ పడిన తర్వాత రియల్లీ నేను చెప్తున్నా, 3 మార్క్ వేయాల్సింది. బట్ నేను ఇన్సైడ్ అయితే వేసాను. లేదు, అవుట్ సైడ్ కూడా వేస్తారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూస్తే. ఎస్. అండ్ ఐ థింక్ సో, నాకు మీరు టెన్షన్గా వెళ్ళారు కదా మూవీకి, ఉంటుందా అని అస్సలు ఏం మైండ్లో లేదు. బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు అయితే రివీల్ చేయలేదు ఏదైతే మా సీక్వెన్స్ ఉందో. సో ఓన్లీ బేబీ అమ్మాయి ఉన్నారు కదా, తనది మాత్రమే ఉంది. సో అయిపోయింది అయితే. అని స్టిల్ నేను రిలీజ్ అవుతున్న 2 days బ్యాక్ నేను సలార్ టీమ్ వాళ్ళకి కాల్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఏడీస్ ఉంటారు కదా, వాళ్ళు కాల్ చేసి, సార్ టెల్ మీ నా క్యారెక్టర్ ఎంతవరకు ఉంది, అసలు ఉంటుందా, ఎవరైనా ఒక ప్రాజెక్ట్ చేస్తామంటే మనం ఎలా చెప్తాం, నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఈ రేంజ్లో ఉంటుంది కదా. బట్ నేను అలాగా
చెప్పుకోలేకపోయా. బికాస్ ఎడిట్ చేస్తే అందరూ డప్పేసుకుంటారు ముందు ఇది చేసాం అది చేసామని. ఒకరు నాకు ఒక క్వశ్చన్ చేశారు, బాహుబలిలో నేను వర్క్ చేశానండి అని ఒకరు అన్నారనమాట. అనగానే నేను పక్కనున్న అతను ఏమన్నారంటే, అవునా ఎక్కడ అంటే 3rd రోలోని లాస్ట్ అబ్బాయిని అన్నప్పుడు లైక్ ఇంకా ఎలా ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పలేం మనం, 3rd రోలో ఉన్న వాళ్ళు. సో మీది కూడా అంతే ఉంటుందా సెలార్లో? ఇలాంటి క్వశ్చన్స్ వేసారనమాట నాకు. సో సేమ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను, ఉంటుందా అసలు మనకి చూస్తే ఆ సెట్లో చూస్తుంటే డిఫరెంట్గా ఉంది పొజిషన్ అండ్ చేస్తున్న ఏదైతే రోల్ ఉందో. సో ఉంటుందా ఇలానే ఉన్నాను. బట్ రియలీ ఐ బ్లెస్డ్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ సార్ ఒక్క డైలాగ్ లైఫ్ని టర్న్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ నేను ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పటి వరకు ఆడియన్స్ అందరికి 2 minutes మ్యాగీ గుర్తుంది, ఇప్పుడు 2 minutes మీరు గుర్తుకుంటారు. ఎస్ అండ్ వెరీ గ్లాడ్. అంటే ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారు కాంబినేషన్ చేశారు, అది చాలా బాగా అనిపించింది, నాకు అనిపించింది. వాట్ యూ ఫీల్? మీరు ఎలా అనిపిస్తుంది? మీకు హౌ డూ ఫీల్? రియల్లీ ఆ కౌంటర్ పడినప్పుడు అక్కడ నా రియాక్షన్ మీరు చూసే ఉంటారే. స్టిల్ ఇప్పుడు కూడా ఇలాగా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు నా రియాక్షన్ అలానే ఉంది లోపల, ఇది నిజమా అన్నట్టుంది. అవును, మీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుందండి. లైక్ డ్రెస్సింగ్ కానీ శారీస్ కానీ చాలా ఏంటా దాని బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా? అంటే దట్ ఈజ్ వి షుడ్ ఆస్క్ టు డైరెక్టర్స్ ఆర్ ఓన్లీ. ఎందుకంటే సార్ విజన్ అలా ఉంది, ఇలా ఉంటేనే మేబీ ఆ కాస్ట్యూమ్ ఆ గెటప్ ఏనేమో లైక్ ఇప్పుడు ఇలాగా మీ ముందు కూర్చోబెట్టడానికి. అవునవును. ఇక్కడండి షూటింగ్ లొకేషన్ అంతా అక్కడ జరిగింది ఏంటండి? లొకేషన్ మొత్తం ఎక్కడ జరిగింది షూటింగ్? ఏదైతే మేము చేసిన సరౌండింగ్ అదంతా ఉందో అదంతా కంప్లీట్లీ ఆర్ఎఫ్సిలోనే జరిగింది. రిమైనింగ్ పార్ట్ అయితే నాకు ఐడియా లేదు. ఎస్, మీ పార్ట్ వరకు అయితే ఆర్ఎఫ్సిలో జరిగింది. ఎస్, దాని బ్యాక్ స్టోరీ ఏమైనా కొంచెం మాకు రివీల్ చేయగలుగుతారా? లైక్ ఎందుకు పాపల్ని అలా తీసుకెళ్ళడం చేయడం అవి? బేసిక్గా నాకు అంత తెలియదండి, ఎందుకంటే వన్స్ మాకు చెప్పేది ఏంటంటే సెట్లోకి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన పర్టికులర్ డైలాగ్ కానీ రియాక్షన్స్ కానీ అవి ఓన్లీ అంతవరకే స్టోరీ చెప్తా తప్ప వాట్ నెక్స్ట్ అనేది కానీ దాని లింకప్ ఏంటి అనేది ఏది రివీల్ చేయరనమాట. సో రివీల్ చేస్తే ఇలాగే చిట్ చాట్ పెట్టుకుంటాం కదా పక్కా. ఫస్ట్ వెళ్ళి ఇంటి వాళ్ళకి, తర్వాత వాళ్ళకి, తర్వాత ఫ్రెండ్స్ కి డెఫినెట్లీ అని చెప్పేసాను. ఏదైతే మనం చెప్పొద్దు అని అంటామో అన్ని లోపే 10th person కి వెళ్ళిపోద్ది. అందులో లేడీస్ ఇంకెక్కి వెళ్తుంది. అలా కాదండి, ఏమనుకోకండి, నేనేమనుకోనండి. ఎస్, బేసికలీ అంటే ఎన్ని డేస్ జరిగింది మొత్తం ఈ షూట్? బేసిక్గా అంటే మాకు వాళ్ళు ఒక 5 days అని డేట్స్ ఇచ్చారు, బట్ అది అలా ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. 10 to 15 days అబో అలా. ఓ గుడ్ గుడ్ గుడ్. కానీ మీరు ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా నచ్చింది నాకు. మీకు మొత్తం ఆ సెట్ అంతా కూడా మొత్తం మడ్లో లేకపోతే పౌడరు అంతా ఉందా, లేకపోతే ఎలా ఉంది మొత్తం బ్లాక్ స్క్రీన్? డెఫినెట్లీ అంటే డైరెక్షన్ టీం వాళ్ళు ఒకే మాట ఏమన్నారు అంటే, ఇప్పుడు వరకు మేము చేసిన అన్ని సీన్స్లో కంప్లీట్ అంతా కూడా ఈ యొక్క డార్క్నెస్ ఉంటుంది. ఫ్రెష్గా ఎవరైనా కనిపిస్తున్నారు అంటే మ్యామ్ మీ ఇద్దరే అని అనేవారు. గోల్డిష్ కలర్లో కలర్ఫుల్ ఎవరైనా కనిపిస్తున్నారు ఆన్ సెట్లో అంటే మీ ఇద్దరైనా చెప్పచ్చు అని అన్నారు. అవును, సో నిజంగా అలానే అనిపించింది మాకు కూడా. జనరల్ మీ డైలాగ్ ఒక్కసారి ఒక డైలాగ్ ఆ డైలాగ్ చెప్తే. షూర్ అండి. 2 నిమిషాలు ఇవ్వు బాబా, దొరసానిలా తయారు చేసిస్తా. మరొకసారి చెప్పనా? లేదు పర్లేదు, నాకు నచ్చింది. మీరు అలా చెప్తుంటే అలా ఇంటూ నవ్వుది ఏంటనమాట. థ్యాంక్ యూ అండి. ఎస్, హౌ డూ యూ ఫీల్? అండ్ ప్రభాస్ గారు అక్కడ ఉన్నప్పుడు ఆ ఆరా మొత్తం, ఆ సెట్ మొత్తం బేసిక్గా మనం చిన్న అని కాదు కానీ కొంచెం నోయింగ్ పర్సన్స్తో వర్క్ చేసినప్పుడే ఫీలింగ్ అలా, అరే మనం ఇలాంటి వాళ్ళతో చేస్తున్నాం అన్న ఫీల్ ఉంటుంది. అలాంటిది పాన్ ఇండియా స్టార్తో వర్క్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? స్టిల్ అలా చెప్పాలి. ఎస్, ఏంటంటే మీ హిందీ అంటే మీరు తెలుగు అమ్మాయి ఉండి మంచిగా అటు నార్త్ ఇటు సౌత్ కాకుండా ఉంది లాంగ్వేజ్ అంటే లేదండి, నేనైతే కావాలని ఏం మాట్లాడట్లేదు. పుట్టింది ఆంధ్రాలోనైనా, పెరిగింది అండమాన్లో కాబట్టి వైజాగేనండి.
వైజాగ్ అమ్మాయా? వైజాగ్ అమ్మాయినే. ఓకే, మన పక్కనే. ఇప్పుడు ఏం లేదు, ఒక ఆంధ్ర నుంచి ఇటు తెలంగాణ స్టేట్కి వచ్చి ఒక 3 to 4 years ఉన్న వాళ్ళే అరే ఇంద్రాబాయ్ చెప్పు ఇలా మాట్లాడతారు కదా. సో ఇంత ఈజీగా మార్చినప్పుడు మరి అన్ని ఇయర్స్ ఉన్నా కాబట్టి డెఫినెట్లీ కొంచెం చేంజ్ వస్తుంది కదా. అట్లే నాకు చాలా బాగుంది, నచ్చింది మీ లాంగ్వేజ్. థ్యాంక్ యూ. అండ్ సలార్లో ఆల్మోస్ట్ మీరు చేసినప్పుడు కానీ అండ్ ప్రభాస్ గారు మీ ఎప్పుడైనా మీట్ అయ్యారా, మాట్లాడారా? అంటే మాకు మాట్లాడే అంత స్కోప్ లేదు కానీ బట్ మేము లైవ్లో చూసినప్పుడు అయితే ఫీలింగ్ అయితే సో హ్యాపీ అని చెప్పచ్చు. ఎస్, ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడినప్పుడు అంటే సార్ చెప్పడం కానీ కట్ కానీ సార్ గురించి ఏం చెప్తారు? సార్ గురించి అంటే ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయనకి మనం పెట్టవచ్చు ఒక లైన్ ఏంటి అంటే కూల్, వెరీ కూల్. ప్రశాంత్ నీల్ గారు అంటే కూల్, గుడ్ యాటిట్యూడ్. గుడ్ యాటిట్యూడ్ అంటేనే ప్రశాంత్ నీల్ గారు అని చెప్పొచ్చు. అవునా? యాటిట్యూడ్కి బాప్ ఎవరు అంటే మన ప్రశాంత్ నీల్ సార్ అని చెప్పొచ్చు. అవునా? సూపరా. ఎస్. అంటే సెట్లో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అవి ఏమని చెప్తారా లేదంటే? డెఫినెట్లీ అండి, చెప్పకుండా ఎలా ఉంటాం. విష్ చేసిన తర్వాతే మనకి ఇచ్చిన పొజిషన్స్కి వెళ్తూ ఉంటాం. బట్ ఎప్పుడు సెట్లోకి వెళ్ళినా ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే స్టిల్ ఇప్పటికీ కూడా అరే ఇంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాం ప్రశాంత్ నీల్ సార్ అంత. బట్ నేనైతే ఒక్కటి చెప్పగలను, ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్స్ ఒక్కొక్క వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ సో మనం ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. ద సేమ్ టైం ఈ సార్ని చూసిన తర్వాత, సార్తో వర్క్ చేసిన తర్వాత ఇంత కూల్ ఉంటారా, డైరెక్టర్స్ కూడా ఇంత కూల్ ఉంటారా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నారు కదా. సో డెఫినెట్లీ ఇప్పుడు ఆయన ప్లేస్లో నేను ఉంటే కనుక డెఫినెట్లీ ఫ్రస్ట్రేట్ అవుతాను. ఏది ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసేస్తా. కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే. బట్ ఆయన మాత్రం ప్రతిదీ కూడా ఎలా డీల్ చేస్తారు అంటే అమేజింగ్. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ అంత కూల్గా ఉంటుంది. అవునా? ఎగ్జాక్ట్లీ. సో స్వీట్ అని చెప్పాలి. ఎస్, మనం సినిమా చూసాం కదా, మీరు చూసారు, నేను చూసాను. మీరు సినిమా కాకుండా అంటే ఆర్టిస్ట్లో దాన్ని చేయడం కాకుండా మీ అనాలిసిస్, మీ ఆలోచన గురించి మాట్లాడుతున్నాం. ఓకే. వై, ఎందుకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు గొడవపడి ఉండొచ్చు? అయ్యయ్యో, నేను ఇలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వలేనండి అసలు. జనరల్ మీ అనాలిసిస్లో ఇలా ఉండొచ్చు అని. అంటే ఇటు మదర్ సెంటిమెంట్ ఉంది కదా. సో బేసిక్గా ఎవరు అమ్మ మాట జవదాటరు. సో అంతే, సో నేను కూడా అంతే. సో మరి అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పక్కా తప్పదు, అంతే కదా. రెండు మేనేజ్ చేసుకోవాలి. అదే చేశారని నేను అనుకుంటున్నాను. అవునా? ఏంటి, నాకు అసలు నిజంగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అట్ ద సేమ్ టైం నాకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అండి. మీతో పాటు నేను కూడా. మేబీ పార్ట్ 2లో మీరు ఉండొచ్చా? యాక్చువల్లీ క్వశ్చన్ చాలా మంది వేశారు. బట్ బేసిక్గా ఎవరైతే మా పార్ట్నర్ విష్ణు గారు ఉన్నారో ఆయన మా కళ్ళ ముందే 2 నిమిషాల్లో దొరలా తయారు చేస్తానని పంపించేస్తే నెక్స్ట్ నేను ఎక్కడ కనిపిస్తాను? మేబీ ఉండొచ్చేమో, ఏదో ట్రాక్ ఉండొచ్చేమో, మేబీ, ఏమో చెప్పలేం కదా. అదే అంత ఛాన్స్ ఉంటే నిజంగా హ్యాపీ అని చెప్పాలి. నెక్స్ట్ మినిట్ నాకే వచ్చి ఇంటర్ టార్జన్ ఎస్ తో అచ్చా क्या था उसके लिए चाकू ఇంటర్ करता हूं అని చెప్పేసి అంటొచ్చేమో మీరు. డెఫినెట్లీ ఎస్, మేబీ ఛాన్స్ ఉంది, మేబీ చెప్పలేం. ప్రశాంత్ నీల్ సార్ ఏమైనా చేయొచ్చు. ఎస్, మీ పార్ట్నర్తో చేసిన వర్క్ అండ్ మీరు వస్తున్న వాక్ అవంతా ఏంటి అసలు, దాని గురించి, ఆ సెట్ గురించి, దాని గురించి? బేసిక్గా ఐ లైక్ యాటిట్యూడ్ అండి. అంటే ఇప్పుడు ఇంత చక్కగా ఉన్నారా? మీరు ఎప్పుడైనా సినిమాలో చూడండి ఎలా ఉన్నారో. ఓకే, దీని అమ్మ చూస్తాను, దీని సంబై బుద్ధి అవుతుంది అని చెప్పేసి సారీ అలా వచ్చింది నాకు. ఆ పాపని మీరు పట్టుకున్న విధానం, తీసుకెళ్తున్న విధానం చాలా కోపం వచ్చేసింది నా మీద. థ్యాంక్ గాడ్ మా మీద స్టోన్స్ అయితే వేయలేదు. లేదు, అలా స్టోన్స్ హార్ట్ చేస్తాం మేము, స్టోన్స్. బట్ మీరు చాలా పొలైట్ గా, క్యూట్ గా మీ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో అతనైతే మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపిస్తుందండి అని అనగానే అయ్యయ్యో ఎంత పని ఏం చేశానండి నేను అన్నమాట. అంత చిన్న పిల్లలు అట్లా తీసుకెళ్తారా మీరు? దట్ ఈస్ ఓన్లీ స్క్రిప్ట్ కదా అండి. అయినా ఎస్, అలా అంత యాటిట్యూడ్ గురించి చెప్పండి, వాక్ చేయడం దాని గురించి. బేసిక్గా ఐ లైక్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నెగిటివ్గా అలాగేం కాదు కానీ బట్
ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటే బాగుంటుంది. మిమ్మల్ని ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే ఎలా, మీకు ఒక యాటిట్యూడ్ ఉంటే ఓకే తినా అని తెలుస్తుంది కదా. సో అలాగా నాకు యాటిట్యూడ్స్ అన్న మేనరిజమ్స్ అన్న చాలా చాలా ఇష్టం. సో ఇందులో ప్రశాంత్ నీల్ సార్ మాకు మంచి యాటిట్యూడ్ వాక్ అనేది ఇచ్చారు, చాలా హ్యాపీ. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అందులో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క మేనరిజం ఇవ్వడం. సో చాలా. అండ్ కమింగ్ టు మీ సుందర మాస్టర్ గురించి మాట్లాడాలి. సుందర మాస్టర్ ట్రైలర్ చూసారా? ఐ సా రియల్లీ చాలా చాలా బాగా ఎలా అనిపించింది? నిజంగా బాగా అనిపించింది. అవునా? ఓకే. హర్ష అన్న ఇస్ అమేజింగ్. వావ్, అసలు సూపర్ యాక్టర్ అని చెప్పొచ్చు. చాలా 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 నచ్చింది. మేము కూడా వర్క్ చేసిన అంత టైం కూడా రియల్లీ అసలు అంత పర్ఫార్మర్ తో మేము వర్క్ చేసామా అని అనిపించింది. ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీగా ఆయన సూపర్ యాక్టర్. ఇలా ఉండబోతుంది, మాకు ఎలా ఇవ్వబోతున్నారు, మీరు ఎంత కాంబినేషన్ లో చేశారు ఏంటి సుందర మాస్టర్ గురించి? క్వశ్చన్ బాగుంది. అంటే నేను వేరే ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేయలేను కానీ బట్ డెఫినెట్లీ ఇది ఒక మీకు చైనీస్ ఫుడ్ ఐటమ్ అని చెప్పచ్చు. వచ్చిన కాంచి బిర్యానీయా, తందూరియా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ఫేవరెట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఏంటి బిర్యానీయా, ఫుల్ మీల్సా అని అడుగుతారు కదా. ఇది కంప్లీట్లీ ఒక చైనీస్ వెరైటీ డిష్ అని చెప్పచ్చు. చూసిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాం. డెఫినెట్లీ. సో ఎంతవరకు ఉండొచ్చు అంతే మీ కాంబినేషన్ సీన్స్ అవన్నీ? బేసిక్గా ఇప్పుడు సెలార్లో మన స్క్రీన్ స్పేస్ అనేది 2 to 3 minutes లేకపోతే ఒక ఉండొచ్చు. బట్ అందులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాకు కనిపించే ఛాన్స్ ఉంది. బికాజ్ ఐ డన్ వన్ ఆఫ్ ది గుడ్ క్యారెక్టర్. ఎస్, గుడ్ గుడ్. సో మాకు అంటే ట్రైలర్ చూసినప్పుడు కానీ లేదంటే అది చూసినప్పుడు కానీ చాలా రిలాక్స్గా చాలా బ్రీజ్గా అనిపించింది. సో హాఫ్ అన్ అవర్ ఉన్నామంటే చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అవునవును. సో బట్ నేనైతే ఒకటి చెప్పగలనండి, చాలా చాలా ప్రాజెక్ట్స్ చేసాం కానీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టి బాగా స్ట్రగుల్ అయ్యి ఎక్కువ పెయిన్ ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే సుందరం మాస్టర్ అని చెప్పచ్చు. బికాజ్ ఇది కంప్లీట్లీ ఫారెస్ట్ సైడ్, అంటే లైక్ ట్రైబల్ టైప్ కదా. సో అప్ అండ్ డౌన్స్ ఎక్కడం దిగడం, ఫుడ్ అండ్ క్లైమేట్ ఆల్సో. అంటే అక్కడ పాడేరులో అంతా చాలా కూల్ క్లైమేట్. యూ హ్యావ్ సీన్ మై కాస్ట్యూమ్ ఎలా ఉంది, ట్రైబల్ కాస్ట్యూమ్ వితౌట్ బ్లౌజ్ అన్నట్టు ఉంది. సో అది నాకు క్వశ్చన్ వచ్చింది, అడుగుదామా లేదా? అది బ్లౌజ్ విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా? లుకింగ్ లైక్ వితౌట్ బ్లౌజ్ బట్ వీ హ్యావ్ ఏ సేఫ్. ఓకే ఓకే ఓకే. అయితే నాకు ఎట్లా శారీ కట్టే విధానంలో కూడా మీరు అలానే అంటే పాడేరులో ఎలా అయితే ఉంటారో అలానే ఉన్నారన్నమాట. అవునా? నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని. బట్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఎంత మేము ఎఫర్ట్ పెట్టామంటే ఈవెన్ దో శాండిల్స్ కూడా లేకుండా ఆ స్టోన్స్ మీద నడవడం జరిగింది. 30 days మేము వర్క్ చేసాము. ఒక సీన్ ఉంటుందండి, ఎలా అంటే రైన్ ఎఫెక్ట్లోని ఒక సాంగ్ ఆర్ సంథింగ్ ఫుటేజ్, దాంట్లోనైతే 3 days కూడా రైనీ నైట్ టైం. ఒకసారి థింక్ చేయండి, కూల్ టైంలో అట్ నైట్ టైం షూట్ అంటే ఆ షూట్లో కూడా రైన్ ఎఫెక్ట్ అంటే సో అలాంటి పొజిషన్ అనమాట. బట్ పాడేరు స్లాంగ్ నేర్చుకోవడానికి నాకు ఒక 15 days పట్టింది. వచ్చిందా? యా, కొంచెం ట్రై చేశాను. నా డబ్బింగ్ నేనే దానికి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారు, వాళ్ళ స్లాంగ్ ఎలా ఉంటుంది. బట్ నేనైతే ఒకటి చెప్పగలను, ఈ ప్రాజెక్ట్ మీరు చూసిన తర్వాత పక్కా సెకండ్ టైం కూడా చూస్తారు. ఎందుకే ఆమె ఏం చెప్పింది అని తెలుసుకోవడానికి. బికాస్ స్లాంగ్ అలా ఉంటుంది అనమాట. అరే మరొకసారి విందాం, మరొకసారి చూద్దాం, వెరైటీగా ఉంది, ఇలా ఉంటుంది అనమాట. కొంచెం మాకు కూడా ఒక డైలాగ్ ఒకటి. అయ్యో, ఇప్పుడు రివీల్ చేసి వచ్చా? ఓకే, అయితే చెప్తాను. ఉండకుండా కూడా మాస్టర్, మీకు కూడా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఎవరో తిట్టా? అర్థమైందా? ఇంకొకసారా? ఉండిపోండి కదా మాస్టర్, మీకు కూడా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఉండిపోవచ్చు కదా మాస్టర్, మీకు కూడా ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేస్తాం. ఎంత బాగుంది. కానీ అక్కడ స్లాంగ్ వేరేగా ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. సో ఇలాగా కొంచెం కష్టం మనం నేర్చుకోవడానికి. కొన్ని వర్డ్స్ అయితే నేను డబ్బింగ్ చెప్పినప్పుడు 30 to 40 times నేను దాన్ని రిపీట్ చేసి ప్రొనౌన్సియేషన్ రాలేదు, అంత టఫ్ అనిపించింది నాకు. బట్ మేమందరం చాలా హార్డ్ వర్క్ చేస్తాం.
వెయిట్ చేసి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసుకున్న దాంట్లో అంటే మీరు గాడ్ ఫాదర్ అని చెప్పారు, పోయినప్పుడు చాలా సినిమాలు ఉంటాయి, చాలా మంచి సినిమాలు ఉంటాయి, మనం వర్క్ చేసిన సినిమాలు ఉంటాయి, ఎక్కడో మిస్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్ కాకుండా ఇంకా అరే ఈ సీన్ బాగా చేశాను రా, కాంబినేషన్ చేశాను, మిస్ అయిన సినిమా. రంగరంగ వైభోగంగా మూవీలో యాజ్ ఎ ట్రైబల్ ఒక ఉమెన్గా చేశాను. అవును, అట్లీస్ట్ నేను గాడ్ ఫాదర్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా అయినా కనిపిస్తా, డైలాగ్ ఎడిట్ అయినా అరే పూజ ఉంది స్క్రీన్ మీద అన్నట్లు కనిపిస్తా. బట్ రంగరంగ వైభవంగా ప్రాజెక్ట్లోనైతే కంప్లీట్ సీన్ అంతా ఎడిట్ చేశారు. నేను వర్క్ చేశానన్న విషయం కూడా ఎవరికి తెలియదు, అందుకు చెప్పలేకపోయాను, షో చేయలేకపోయాను. బట్ ఇన్స్టాలోనైతే వర్క్ చేసిన వర్కింగ్ స్టిల్స్ అయితే ఉంటాయి. ఎస్. సో మోస్ట్లీ మీ ఇన్స్టా నేను ప్రొఫైల్ మేము చూస్తే హాఫ్ ఆఫ్ ద మొత్తం అని శారీస్ ఉన్నాయి. వై, ఎందుకు మేము బాగా శారీస్ కానీ ఈ టైప్లో ఎక్కువ? బేసిక్గా నాది శారీ ప్రొఫైల్ అని చెప్పచ్చు. ఐ లైక్ వెరీ ట్రెడిషనల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అలానే నన్ను కూడా అందరూ ట్రెడిషనల్ గానే లైక్ చేస్తూ ఉంటారు. సో పబ్లిక్ కి మనం ఎలా నచ్చుతామో అది ఫాలో అయిపోవాలి కదా, సో నేను అదే చేస్తున్నాను. ఎస్. అండ్ బిఫోర్ అంటే ఇవన్నీ కాకుండా మీరు బేసిక్గా మీరు కంప్లీట్లీ యాక్టర్సా లేదంటే ఇంకేమన్నా? లేదండి, ఓన్లీ ఇది ఒక్కటే. బట్ ఇంకొక పోస్ట్ కూడా ఉంది. అన్నిటికన్నా బిగ్గెస్ట్ పోస్ట్ ఏంటి అంటే మదర్ అనమాట. సో ఆ పోస్ట్ని చూసుకుంటూ ఇది కూడా క్యారీ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ అండి ఇండస్ట్రీకి వచ్చి మీరు? ఫస్ట్ మై ఎంట్రీ 2016. 2016 ఎంటర్ అయ్యి అండ్ బిట్వీన్ ఒక 4 to 5 years నేను గ్యాప్ తీసుకుని అగైన్ 2020లో వచ్చానమాట. ఎందుకు 4 to 5 years పెళ్ళి అయిపోయావన్నా? చెప్పండి. అంతే కదండి, అదేనా? అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో ఒకటి మ్యారేజ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అదే ప్రోగ్రాంలో మనం బందీగా ఉంటాము. బట్ అది మాత్రం అంటే నేను అలానే అనుకున్నాను, ఇంకా మన లైఫ్ అయిపోయింది అంతే అని అనుకున్నా. బట్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో తను చాలా చాలా సపోర్టివ్, సేమ్ లైక్ మై మదర్ లాగా. ఇద్దరు కూడా నాకు 2 pillars అని చెప్పచ్చు. సో వాళ్ళ వల్ల నేను ఇప్పుడు ఇలా ప్రాజెక్ట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ 2 pillars అనమాట. ఎందుకంటే సపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫీల్డ్లో హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సపోర్ట్ చేయాలి. అవును. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు యాక్టింగ్ నాకు ఒక్కదానికే ఇష్టం అని కాదు, నా పార్ట్నర్కి కూడా చాలా ఇష్టం అనమాట యాక్టింగ్. తనకి చేయడం ఇష్టం, తనకి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాకు ఇష్టం కాబట్టి. సార్ ఏం చేస్తుంటారు? ఈజ్ ప్రైవేట్ ఎంప్లాయీ. మంచి హ్యాపీగా చేసుకుంటుండే. ఎస్. అండ్ అంటే లైక్ మీరు ఫస్ట్ సినిమా చేసింది 2016లో? 2016లో నేను ప్రేమాంజలి అని ఒక ప్రాజెక్ట్ చేసా. తను నా ఫ్రెండ్ హీరోగా అందులో చేయడం జరిగింది. సో తన వల్ల అలాగా ఇండస్ట్రీని ఇలా టచ్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా లాంగ్ బ్రేక్ తర్వాత. అవునవునవును. సో కొంతమంది కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి, లైక్ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి అని చెప్పేసి. మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇష్టం? అంటే తిట్టుకోరు కదా అసలు, నెవర్ ఎవర్. మీరంటే చాలా ఇష్టం. మీరు పెళ్ళి అయిపోయింది అన్నారు కాబట్టి కొంచెం ఓకే ఫైన్ అని చెప్పి చెప్పిన ఆన్సర్ కూడా అలానే ఉంటుంది. ఏమనుకుంటారో ఏంటో భయం వేస్తుంది. ఏం పర్లేదు, చెప్పండి. ఐ లైక్ మదర్ క్యారెక్టర్స్. నిజమండి, ఐ లవ్ మదర్ క్యారెక్టర్. కవర్ సాంగ్ చేశారు అమ్మ కవర్ సాంగ్, హ్యావ్ యూ సీన్? యా, ఐ లవ్ మదర్ క్యారెక్టర్. బట్ ఏమో లైక్ మదర్ క్యారెక్టర్ అనేది నేను ఇప్పుడు కాకపోయినా ఒక 45-50 ఏజ్ వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు. బట్ ఇలాంటిది నేను చేయలేను కదా. లేదు, నేను అంటుంది చేయొచ్చు, అమ్మ క్యారెక్టర్స్ చేసేవారు నిజంగానే ఉంటుంది. కానీ మీరు చేయడం అనేది కొంచెం మాకు నేను ఇంకా విలన్గా వైల్ మై ఏజ్ 26 ఏజ్లోనే నేను మదర్ క్యారెక్టర్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే నాకు ఏమనిపించలేదు. ఇప్పుడు అట్లీస్ట్ అక్కడి నుంచి చూసుకుంటే 3 to 4 years క్రాస్ అయింది కాబట్టి చేయడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అట్లా ఏం లేదు. ఎస్, నేను అనుకున్నాను మీరు క్యారెక్టర్ చేసేది ఒక విలన్గా, లేదంటే ఇప్పుడు చెప్పారు కదా. ఎస్ అంటే మీరు అనేది కూడా కరెక్టే. ఇష్టము అంటే యాజ్ ఏ యాక్ట్రెస్గా నాకు ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఏదైనా చేయగలిగేటట్లు ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకేంటి అంటే ఏ క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చినా నేను చేస్తా, నో అని చెప్పను, అలా చేసుకుంటూ వెళ్ళచ్చు. మీరు అడిగారు కదా ఏది ఎక్కువ ఇష్టం అని, సో అందువల్ల నేను మదర్ క్యారెక్టర్ అని చెప్పాను. బట్
మై లుక్స్ మోస్ట్లీ బోల్డ్ నెగటివ్ క్యారెక్టర్స్కే సూటబుల్ అని కొందరు సజెస్ట్ చేయడంతో ఓకే ఎందుకు మనం ఆంధ్ర శకుంతలాగా ట్రై చేయకూడదు అని తెలంగాణ శకుంతల గారిని మైండ్లో పెట్టుకొని ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఆంధ్ర శకుంతల గారు. గ్రేట్ గ్రేట్. గాడ్ ఫాదర్లో చేశారు కదా, హౌ డూ ఫీల్ చిరంజీవి గారితో ఆర్ సెట్ అంతా? బేసిక్గా నేను చిరు సార్ని లైవ్లో చూడలేదు, అయ్యో, బట్ ఈ సీన్ ఉంది కదా వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం అంతా చూసినప్పుడు చిరు సార్తో వర్క్ చేశానన్న ఫీల్ అయినా ఉంటుంది కదా అనుకున్నాను, బట్ అది ఎడిట్ అయిపోయింది. ఎస్, నేను కొంతమంది హీరోస్ పేరు చెప్తాను, ఒకవేళ వాళ్ళని చూస్తుంటే వాళ్ళ గురించి, లేదంటే స్క్రీన్ షేర్ చేసుకుంటే స్క్రీన్ షేర్ గురించి. ఓకే ఓకే షూర్ చెప్పండి. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అంటే ఈజ్ అ గుడ్ హార్డ్ వర్కర్ అని చెప్పచ్చండి. చిరుత మూవీ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఆయన ఒక వేరియేషన్ కానీ హార్డ్ అంటే స్కిల్స్ కానీ నేను కూడా ఆయన చూసి అరే మనం కూడా ఇలాగ కొంచెం తీసి నేర్చుకోవాలి చేయాలి సార్ లాగా అని అయితే అనిపించింది. ఎప్పుడైనా చూసారా రామ్ చరణ్ గారు? నో అండి, లేదు, ఇప్పటి వరకు లేదు. వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ చేద్దామని చూస్తున్నాను. బాలకృష్ణ గారు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏంటండి అంత జోషి బాలయ్య గారు అంటే? అది డెఫినెట్లీ చిన్న పిల్లల నుంచి తాత బామ్మల వరకు ఎవరికైనా బాలయ్య అంటే జై బాలయ్య. ఆఫ్టర్ 10 o'clock మాకు కూడా జై బాలయ్య. ఓకే. ఎస్. ఎప్పుడైనా మీట్ అయ్యారా, ఎప్పుడైనా చూసారా? లేదండి, బట్ ఒక షూట్ అంటే ఆయనది సారథి స్టూడియోలో ఒకసారి సంథింగ్ ఏదో ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు చూడడం జరిగింది లాంగ్ డిస్టెన్స్లో, అంత క్లోజ్ అయితే చూడలేదు. ఎస్, మీట్ అయితే ఒకవేళ మాట్లాడతా. వాట్ యూ టాక్ బాలయ్య గారితో? అంటే నాకు కొంచెం భయం అండి. మాట్లాడరా మీరు? మాట్లాడడం అంటే ఈ ఫట్ నుంచి ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇలాగేమైనా వస్తే అప్పుడు నా నోటి నుంచి ఏమైనా వస్తుందేమో కానీ డైరెక్ట్ అటాక్ అంటే నాకంత చాలా భయం. ఎస్, బికాస్ అది భయం అనరు, రెస్పెక్ట్, మోర్ రెస్పెక్ట్. అవును. చిరంజీవి గారు. చిరు సార్ అంటే ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారండి, మా ఫ్యామిలీలోని చిరు సార్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆ చిరు సార్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది డాన్స్. బట్ మీకు బాగా ఇష్టమైన సినిమా చిరంజీవి గారు దాంట్లో? చిరు సార్ది అంటే ఆల్మోస్ట్ నాకు అన్ని ఇష్టమే, ఏది ఇష్టం అంటే ఏం చెప్తాం. ఓకే. బట్ ఆయనవి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఠాగూర్ కానీ లైక్ అందులో ఒక్కొక్క దీంట్లోని ఒక మెసేజ్ ఇస్తారు కదా, అది నచ్చుతుంది నాకు. అది మస్తు నచ్చుతుంది. మై ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన మేనరిజమ్స్ మన వల్ల కాదు, ట్రెండ్ మనం సెట్ చేయలేము, అట్లీస్ట్ ట్రెండ్ ఫాలో అయిపోదాం. ఎస్, మీటర్ ఎప్పుడైనా ఎక్కడైనా? యా ఐ హావ్ డన్ ఓజీ. అంటే అంత పర్టికులర్ క్యారెక్టర్ అయితే చేయలేదు కానీ లైక్ ఒక సూపర్వైజర్ క్యారెక్టర్ నేను చేయడం జరిగింది అందులో ఓజీలో. ఓకే, అప్పుడు చూసాను. కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఓజీ గురించి కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నో అండి, నా దగ్గర అసలు ఏం లేదు, అందుకే నేను రివీల్ చేయలేదు. అయ్యో, బట్ మీరు అడిగారు కాబట్టి చూసారు అని అంటే ఓజీ సెట్ లో చూసాను అనమాట. కాంబినేషన్ సీన్ ఏమైనా ఉందా? నో అండి, కాంబినేషన్ లేదు లేదు లేదు. మీ సీన్ లో ఎవరైనా ఉన్నారు కాంబినేషన్? ఇన్ఫాక్ట్ నేను అసలు అందులో క్యారెక్టర్ గా వెళ్ళి జస్ట్ ఒక ఏమంటారు మీటే టైప్ వెళ్ళారు, చిన్న క్యారెక్టర్, అందులో ఒక డైలాగ్ ఆర్టిస్ట్ గా అయితే నేను వర్క్ చేయలేదు. అవునా? అయ్యో, అయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వేసారు, అది చాలు. ఎస్, ఏమైనా మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మీట్ అయితే? వాట్ యూ టాక్? అయ్యో డెఫినెట్లీ అండి, ఎందుకు మాట్లాడమండి. అందరూ పవన్ కళ్యాణ్ సార్ అంటే అందరూ మైండ్లో ఏముంటుంది, ఒక పవర్. ఎస్, సో ఆ పవర్ గురించే మాట్లాడతాం. ఎస్, మీరు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ చూసిన మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? తొలి ప్రేమ, నేను. అండ్ ఆఫ్టర్ దాట్ బద్రి, తమ్ముడు. చెప్పండి. ఇంకా ఆడివల్లి మాటలకి అద్దాలు వేర్లే సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఖుషి. సో ఆ సాంగ్ ఆయన ఒక యాటిట్యూడ్ మామూలుగా ఉండదు. ఎస్, వీళ్ళతో వర్క్ చేయాలి అనిపించే ఆర్టిస్ట్లు ఎవరన్నారు అంటే యాక్టర్స్ కానీ యాక్టర్స్? యా అండి, ఐ లైక్ పూరి జగన్నాథ్ సార్. సార్ డైరెక్షన్లో వర్క్ చేసే ఛాన్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చి చేస్తాను. ఎలాంటి క్యారెక్టర్ మీరు అనుకుంటున్నారు పూరి జగన్నాథ్ గారి సినిమాలో? మీరు పోక్రీ చూసుంటారే? నేను చూసాను.
జ్యోతిలక్ష్మి చూసుంటారే. చూసాను. సో పూరి జగన్నాథ్ సార్ గురించి చెప్పమంటే మనం ఏం చెప్తాం? అట్ ద సేమ్ టైం లైగర్ చూసుంటారే. చూసా. సో ఆయనవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మాసీ ఉంటుంది పక్కా. నేను కూడా వన్ ఆఫ్ ది మాసీ ఉమెన్ గా చూసుకోవాలని ఉంది. ఎస్. పూరి సార్ ఎక్కడ ఉన్నా కూడా కొంచెం మా పూజ గారు ఇక్కడ ఉన్నారు, ఒక లుక్ వేయండి. ఇంకెవరండి? ఇంకా సత్యదేవ్ గారితో చిన్న స్క్రీన్ స్పేస్ దొరికితే బాగుందని చూస్తున్నాను. నాకు ఒకసారి విన్నది కరెక్టేనా నేను? ఎస్. అంటే నేను అంతమంది సెలబ్రిటీస్ ఉన్నా ఎందుకు సత్యదేవ్ అంటున్నారు? నిజంగా ఏంటంటే సత్యదేవ్ గారు ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్. నాకు చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ లాగా ఉంటుంది. నాకు బేసిక్గా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ, వీళ్ళు ఎంతమంది ఉన్నా అందరితో మనకి వర్క్ చేసే ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఈ సత్యదేవ్ గారు అయితే ఆయన హీరో నుంచి పర్టికులర్గా హీరోగానే చేయాలన్న ఇంటెన్షన్ కాకుండా చూడండి చిరు సార్తో పాటు పర్ఫామ్ ఆ మూవీ నాకు చాలా బాగా నచ్చింది గాడ్ ఫాదర్లో. ద సేమ్ టైం ఆయనది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, జ్యోతిలక్ష్మి. ఫస్ట్ క్రష్ అయితే ఎక్కడ స్టార్ట్ అయింది? క్రష్ ఇన్ ద సెంటర్ వేరేగా వద్దు. ఫస్ట్ ఆన్సర్ వచ్చిందంటే మాకు అది తెలిసిపోయింది. మధ్యలో దానికి బటర్ వేసి పేపర్ వేసి ఏకండి చెప్పేయండి, పర్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టు డూ లైక్ మదర్ క్యారెక్టర్ టు హిమ్. యా, అలాంటిది అంతకన్నా బెటర్ క్యారెక్టర్ వస్తే ఎందుకు చేయను? క్రష్ కి మదర్ క్యారెక్టర్ చేస్తారు. క్రష్ అంటే ఓన్లీ లవ్ కాదు కదండి, లైక్ మోర్ లైక్ అయినా కూడా లైక్ కొంచెం ఓకే ఫైన్. ఇప్పుడు లవ్ అనేది ఒక మదర్ మీద వస్తుంది, బాయ్ ఫ్రెండ్ మీద వస్తుంది, బ్రదర్ మీద వస్తుంది. అలాంటిదే ఇది కూడా. ఓకే సార్, మీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉందండి, నేనేం చేయలేదు. సత్యదేవ్ గారు ఎప్పుడు మీట్ అయ్యారా ఎప్పుడైనా? నో అండి, నిజంగా చేస్తే బాగుంది అనిపిస్తుంది ఒక చిన్న క్యారెక్టర్ అయినా. అవునా? ఎస్. ఆఫ్టర్ ఇంటర్వ్యూ నేను ట్రై చేస్తాను, అన్నని అడిగాను, ట్రై చేస్తాను. షూర్ అండి. బట్ నేను సత్యదేవ్ గారు లైవ్ లో కలిస్తే నేను మీతో మాట్లాడగలిగే గట్స్ నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ వర్క్ మాత్రం చేయాలని అనుకుంటున్నా. సో అక్కడ ఎలాగో నేను చెప్పలేను లైవ్ లో, ఈ రకంగా నేను చెప్తున్నాను. ఓకే ఫైన్, పర్లేదు. నేను పోస్ట్ చేస్తాను, సత్యదేవి అన్నకి క్లిప్ చేసి పంపిస్తాను. అవునా? థ్యాంక్ యూ. కంపల్సరీ సార్కి ఇక్కడ కొంచెం పంపిస్తాను, ఇద్దరు సార్స్కి పంపిస్తాను. ఎస్. అండ్ ఇప్పటి వరకు చేసిన వర్కింగ్లో బాగా మీకు పేరు కానీ లేదంటే బాగా మీరు నచ్చిన సబ్జెక్ట్, మంచి సినిమా అంటే ఏమంటారు? ఒక ప్రాజెక్ట్ ఇంకా అది రిలీజ్ అవ్వలేదండి. నేను చెప్పాను కదా, మనం కొంచెం త్వరగా పబ్లిక్కి కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా సంథింగ్ స్పెషల్ చేయాలి, డిఫరెంట్ ఉండాలి. అంతే కదా, సోసోగా ఉన్న నార్మల్గా ఉన్న కామన్ మ్యాన్గానే తీస్తారు తప్ప సంథింగ్ స్పెషల్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే నేను ట్రైబల్ క్యారెక్టర్, ట్రైబల్ లుక్, మీరు అన్నారా రింగ్స్ ఎందుకు అలా అనేసి వచ్చినప్పుడు ఇక బస్తా పట్టుకుని వచ్చింది నేనేం. ఓకే సరే. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్, ఇప్పుడు మీరు నన్ను చూస్తే లైక్ ఎక్కువ ఎటు వెళ్తుంది మీ ఐస్, నా ఐజా లేకపోతే ఏంటి? సో సంథింగ్ పర్టికులర్గా ఏదైనా డిఫరెంట్ అనిపిస్తే లుక్ దాని మీదకి వెళ్తుంది కదా. సో అలానే ట్రైబల్ లుక్ అనేది నాకు చాలా బాగా నచ్చిన లుక్ అనమాట అది. అలానే చాలా సినిమాలు అలానే చేశారండి మీరు. ఇప్పుడు పూజ అని పూజా విశ్వేశ్వర్ అని తెలియాలి అంటే పర్టికులర్గా ఒక లుక్ కనిపించాలి కదా. సో అలాగ ట్రై చేసిన దాంట్లో ట్రైబల్ లుక్ ఒకటి, ఇలా ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఉగ్రం, టైగర్ నాగేశ్వరరావు అండ్ సలార్, ఇలాంటి లుక్స్. అలాంటి లుక్స్లో అయితే మీరు బాగా ఇష్టం. యా. ఓకే. అండ్ యాక్చువల్లీ పాజ్ ఇచ్చాను. సో అక్కడ ఆ లుక్ తోని ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ ఎమోషనల్ డ్రామా అనమాట. సో లైక్ డక్టీ ఫెలో అని ఒక ప్రాజెక్ట్, మూర్తి సార్ డైరెక్షన్ లోని వర్క్ చేశాను. నా కో యాక్టర్ ఎవరు అంటే కుమరన్ గారు, రమణ లొడెత్తాలిరా. సో ఆయన నా కాంబినేషన్ లోనే అది వర్క్ చేయడం జరిగింది. సో వెయిటింగ్ ఫర్ రిలీజ్. హోప్ సో హిట్ అవ్వాయి, తర్వాత మీకు ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ పూజ గారు,
మీరు మాట్లాడుతున్నంతసేపు తెలుగమ్మాయి అంటున్నారు. యాక్చువల్గా మీరు నాకు తెలిసే తెలుగమ్మాయి కాదేమో అనుకుంటున్నాను. అసలు మీ హోల్ జర్నీ ఏంటో ఒకసారి చెప్తారా? లేదండి, నేను పక్కా తెలుగు అమ్మాయినే. అయినో వైజాగ్ అంటే ఇక్కడే ఆంధ్రాలో పుట్టి అండమాన్లో ఇలా ఫాదర్ ఇక్కడ నుంచి జాబ్ వైజ్ అటు షిఫ్ట్ అవడం వల్ల మీరు ఏది మాట్లాడుతున్నా సర్ప్రైజింగ్ అవుతున్నా, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో అలా జాబ్ వల్ల అన్నం అనుకున్నాడు ఏంటండి? నిజంగా నేను ఎక్కడైనా జాబ్ వల్ల ఐఎమ్ గోయింగ్ టు కెనడా, ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ, ఐఎమ్ గోయింగ్ టు సమ్వేర్. అవును, నేను అండమాన్ ఫస్ట్ టైం వింటున్నా. డాడీ ఏం చేస్తుంటారండి? నేను చెప్పను. చెప్పండి, నాకడ ఏమన్నా ఆయన ఎంప్లాయ్. సీక్రెట్ని దాచిన పూజ గారు, సీక్రెట్ తెలుసుకుందాం. ఏం లేదండి, ఆయన ఒక ఎంప్లాయ్. సో ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి అటు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఒక మోర్ దెన్ 10 years ago. ఓహ్, 10 years అబోవ్ ఉన్నారు అక్కడ. అక్కడ స్కూలింగ్ అంతా అక్కడ అనుకుంటా. నాది కాలేజ్ అంతా కూడా ఎట్ సైడ్ అయింది, ఏపీ అని తెలంగాణ, ఒరిస్సా సైడ్. ఒరిస్సా. సో నేను అంటే ఏంటంటే అలా 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 అన్నీ కూడా టచ్ చేసి వచ్చేసాను. ఎలా అండి, ఎలా కవర్ చేస్తున్నారు ఇవన్నీ? మొత్తం తెలంగాణ సెటిల్ అయ్యారు హైదరాబాద్లో. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. నేను ట్రైయింగ్ టు తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంది తమిళ ఇండస్ట్రీలో కూడా. తమిళ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. తమిళ ఇండస్ట్రీలో ఎవరు? రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టమా మీకు? ధనుష్, రజనీకాంత్ గారు అంటే ఆ ఫ్యామిలీ మొత్తం అంతా అనుకోండి. ప్రెసెంట్ ట్రెండ్ దీంట్లోనైతే విజయ్, తలవతి, విజయ్ మొత్తం అందరూ ఇంకా లిస్ట్ మన పర్టికులర్గా వీళ్ళు వాళ్ళు అని లేదు. ఎవరు పర్ఫార్మెన్స్ బాగా ఇస్తారో ఆ ఇయర్కి వాళ్ళకి నేను ఫ్యాన్. అంతే కదా. ఈ రీసెంట్ టైమ్స్లో మీకు బాగా సూపర్ హ్యాపీనెస్ ఇచ్చిన వర్డ్ కానీ మూమెంట్ కానీ అంటే ఏమని చెప్తారు? అంటే హ్యాపీ మూమెంట్ అంటే ఇదే అని చెప్పాలండి. అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ రియల్గా. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సేఫ్ సైడ్ నేను కొన్ని కాస్ట్యూమ్స్ తీసుకొని వెళ్ళడం, కొంచెం స్పెషల్గా కనిపించాలి, అట్రాక్టివ్గా కనిపించాలి, ఇదే ఇంటెన్షన్తో వచ్చేదాన్ని. ఈ ట్రిప్ నేను ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ డిడ్ంట్ బ్రింగ్ ఎనీ క్లాత్స్, కాస్ట్యూమ్స్ ఏం తెచ్చుకోలేదు. నేను జస్ట్ షూట్కి వచ్చాను. ప్రజెంట్ అయితే హస్తినాపురం అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళే కాస్ట్యూమ్స్ ఇస్తారు కదా, ఇంకా మనం ఇవన్నీ పట్టుకోవడం ఎందుకని ఓన్లీ సో కాస్ట్యూమ్స్తో వచ్చానమాట. సో ఫైనల్గా ఇలాగా ఇంత హిట్ అవుతుంది, ఒక డైలాగ్ నన్ను ఇక్కడ వస్తుంది అని తెలుసుంటుంటే ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్తో మంచి దీంతో నేను వచ్చేదాన్ని. బట్ చెప్పలేం కదా, ఫేట్ మళ్ళీ ఎప్పుడు ఎలాగ టర్న్ చేస్తుందో, మనల్ని తీసుకొస్తుందో చెప్పలేం కదా. ఇది అడిగినా మేము ఫీల్ అవ్వకండి, బట్ అడుగుతున్నాం. షూర్ యూ కెన్. చాలా మోస్ట్లీ గర్ల్స్ అందరు కూడా ఇండస్ట్రీకి రావడానికి కానీ లేదంటే ఈ కమిట్మెంట్స్ అనే వర్డ్స్లో తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వాట్ డూ యూ ఫీల్? గుడ్ క్వశ్చన్ అండి. బట్ ఏదైతే ఈ కమిట్మెంట్ ప్రాసెస్ ఉందో మోస్ట్లీ నాకు తెలిసి చిన్న చిన్న బడ్జెట్స్ పెట్టుకొని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నేను పర్టికులర్గా నేమ్స్ అవేమీ చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే నేను పెద్ద డైరెక్టర్ని ఇలాగ ట్యాగ్స్ వేసుకొని నాకు కావాలి, పక్కా కావాలి, కమిట్మెంట్ ఇలా ఉంటారు. పర్ఫార్మెన్స్ వైజ్ ఉండదు వాళ్ళ దగ్గర. ఏంటంటే అమ్మాయిని ట్రాప్ చేయడానికి ప్రాజెక్ట్ తీస్తున్నారో తెలీదు, లేకపోతే కమిట్మెంట్స్ కోసం ఇది ఏ రకంగానో మనకైతే తెలియదు. కానీ బేసిక్గా ఏవైతే బిగ్ బ్యానర్స్, బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి కమిట్మెంట్స్, ఇలాంటి ఇష్యూస్ అయితే మేము ఫేస్ చేయలేదండి. ఆనెస్ట్లీ ఐఎమ్ సేయింగ్, వాళ్ళు వర్క్ మైండెడ్. కేవలం ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం వల్ల ఎంతమంది కెరియర్ డిపెండ్ అయి ఉంటుందన్న వర్క్ మైండ్తో వర్క్ చేయడం జరుగుతుంది. అలాంటి పర్ఫార్మర్స్నే తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇలాంటి న్యూసెన్స్ ఇష్యూస్ అయితే ఏం లేవండి. అవి ఓన్లీ ఉన్నాయంటే చెప్పాను కదా, ఒక లైన్ దాటి ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటివి అవి కూడా నేను ఫేస్ చేశాను. బట్ ఎప్పుడైతే నేను నో అని రిజెక్ట్ చేశానో నన్ను క్యారెక్టర్ నుంచి తీయడం కూడా జరిగింది. సో అంటే పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్కి ఎంత పర్ఫార్మెన్స్ అమ్మేది చాలా బాగుంది అనుకున్న టైంలో మేడం మీతో ప్రొడ్యూసర్ మాట్లాడతారు అంట అన్నప్పుడు ఓకే ఏం మాట్లాడతారు, అబౌట్ రెమ్యునరేషన్ కోసం ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాం. కానీ సో అని మనకి తెలియదు కదా. వన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా చెప్పినప్పుడు
నో సారీ అండి, మీరు ఒకవేళ నాకు క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటే ఇఫ్ నా పర్ఫార్మెన్స్ బాగుంటే ఇవ్వండి, ఈ టైప్ నాకు క్యారెక్టర్ అయితే వద్దు, ఆ తిండి కూడా నేను తినలేను, నాకు దిగదు, సో అలాంటి తిండి నాకు వద్దు అని చెప్పాను. గ్రేట్ థింగ్. యా, సో మేబీ పర్ఫార్మెన్స్ ఉండబట్టి అలా 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 చిన్న చిన్నవి చేసుకుంటూ వస్తున్నాను. బట్ నా దగ్గర నిజంగా మీకు పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఉన్నాయి, అమ్మాయిని మనం తీసుకురావచ్చు ముందుకి అనుకున్న డైరెక్టర్స్ ప్లీజ్ నాకు చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి. డెఫినెట్లీ. ఎస్. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు వరకు మీరు మదర్ క్యారెక్టర్స్ సంథింగ్ లైక్ బోల్డ్ అని చెప్పలేను కానీ అది కొంచెం రొమాంటిక్ కానీ సంథింగ్ నాటి క్యారెక్టర్. హౌ డూ కంఫర్టబుల్ అంటే మీరు చేయడానికి కంఫర్టబుల్ అయినా? యా అండి, ఒకటి చెప్తాను. నా ఫస్ట్ నేను చూసుకునేది ఈ కాస్ట్యూమ్ కంఫర్ట్ అండి. బేసిక్గా నేను క్లేవేజ్ ఎక్స్పోజ్ కానీ బెల్లీ ఎక్స్పోజ్ కానీ నేను చెయ్యను. ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అని కూడా కాదు, ఇఫ్ పర్సనాలిటీ సెక్సీగా ఉంటే నువ్వు చేసుకో, అది నీ ఇష్యూ, నీ ఇంట్రెస్ట్ అంటారు. బట్ అంత సపోర్టివ్ ఉన్న ఫ్యామిలీ దగ్గర కూడా నాకు కొన్ని లైన్స్ ఉన్నాయండి. ఐ డోంట్ లైక్ క్లేవీ షో ఎక్స్పోజ్ చేయడం కానీ బెల్లీ షో చేయడం కానీ నాకు నచ్చదు. సో కంఫర్ట్గా ఉన్న కాస్ట్యూమ్తోనే నేను వర్క్ చేయగలుగుతా. సో అలాంటివి ఇప్పటి వరకు చూస్ చేసుకున్నా చేయడం జరిగింది. బట్ ఏదైతే బోల్డ్నెస్ అని మీకు అనిపిస్తుందో దట్ ఈజ్ ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్, డైలాగ్ బేస్డ్, నాట్ బాడీ షోయింగ్. ఐ నో. బట్ నేను అంటే కొన్ని మూవీస్ కూడా మీరు కొన్ని మూవీస్ కూడా ఆఫర్స్ పోవడానికి కారణం ఇలాంటివి కైండ్ ఆఫ్ ఉండే థింగ్సే ఉండొచ్చు మేబీ. అలాంటివి ఉండొచ్చా? జరిగాయా ఎప్పుడు? జరిగాయండి, చాలా వరకు ప్రాజెక్ట్స్ అలానే వచ్చాయి. కొంచెం లైక్ అబ్బా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటే నేను అవి చెయ్యనండి. అవి కంప్లీట్గా కొంచెం బోల్డ్లోనే ఇంకా వేరేగా రియాక్ట్ అవుతుంది. సో నాకు అవి నచ్చవు. ఏదైతే కొంచెం క్రుయాలిటీ ఉంటుందో ఆ లుక్స్ లో, ఇప్పుడు క్రుయాలిటీగా చేశారు అలాంటివి. సో అలాంటి బోల్డ్ ఓకే, కానీ ఎక్స్పోజ్ సైడ్ అయితే నేను చేయనండి. చెయ్యను, చెయ్యలేదు, వచ్చినా కూడా వద్దు, టచ్ చెయ్యను. మేబీ పెద్ద సినిమా అంటే మేబీ ఒకవేళ ఓకే అన్నారు, అట్లా ఎట్లా ఏం లేదా, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. అప్పుడు నిజంగా ఇంత కష్టపడుతుంది ఒక అమౌంట్ కోసం కాబట్టి అది నాకు లైఫ్, ఆ అమౌంట్ వాళ్ళు ఇచ్చిన ఒక ఫిగర్ అనేది నా లైఫ్కి కొంచెం యూజ్ అవుతుంది అన్నప్పుడు పర్లేదు, ఇంతవరకు క్రేజ్ వచ్చింది కదా, అది చేయడంలో తప్పు లేదు అని సొసైటీ యాక్సెప్ట్ చేస్తే నేను చేస్తా, అదర్వైజ్ ఐ వోంట్ డూ. ఓకే, వాట్ యూ ఫీల్ అంటే ఇండస్ట్రీ అనేది బిజినెసా లేదంటే యాక్టింగ్ వైజ్ అనేది మీ ఆలోచన? డెఫినెట్లీ అండి, ప్రతిదీ బిజినెసే అండి. ఈవెన్ దో ఇప్పుడు మీరు నేను కూడా బిజినెస్ చేస్తున్నాం. అవునా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నా సైడ్ నా బిజినెస్ అవుతుంది, మీ సైడ్ మీ బిజినెస్ అవుతుంది. ఇది అందరూ ఫ్యాక్ట్, ఇది తీసుకోరు, కానీ నేనైతే మాత్రం ఫ్రాంక్ గా చెప్పేస్తాను, ప్రతిదీ బిజినెస్. ఫాదర్, మదర్, డాటర్, సన్ అందరి దగ్గర ఉండేది కూడా బిజినెసే. ఏంటండి? ఎగ్జాక్ట్లీ అండి, చెప్పండి. బిజినెస్ అని ఎందుకు అన్నాను, బిజినెస్ లో కూడా కొన్ని ట్రూ, కొన్ని ఫేక్ ఉంటాయి కదా. సో మంది మంచి ట్రూ బిజినెస్ అనుకోండి, మంచి బిజినెస్ అనుకోండి, బట్ లైఫ్ అంతా బిజినెస్ అండి. బాగా నేర్చుకున్నారు ఇక్కడ, ఇవన్నీ లైఫ్ నేర్పిస్తుందా? అంతే కదా, డెఫినెట్లీ. ఇప్పుడు మనకి వాల్యూ ఉన్నప్పుడు ఇస్తారు, మనల్ని పట్టించుకోవడం కానీ విష్ చేయడం కానీ. బట్ మనకు ఒక ఏది లేనప్పుడు అసలు పట్టించుకోరు. బిజినెస్ కూడా అంతే కదా, బాగుంది, బ్రాండ్ బాగుంది అంటే అంతే సేల్ అయిపోతుంది, లేదు అన్నప్పుడు. సో అందుకే నేను అంటున్నా, లైఫ్ అంటేనే ఒక పెద్ద బిజినెస్. చివరిగా ఒక ప్రశ్న, మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా ఏడ్చుకొని చాలా బాధపడి ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉందండి. ఏంటి అది? మీరు అడిగారు, సో నేను ఎమోషనల్ అయిపోతానేమో నాకైతే తెలియదు, కానీ బట్ నేను చెప్తాను. నేను ఫ్యామిలీలో ఇండస్ట్రీ అంటే ఎవరు సపోర్ట్ చేయరు స్టార్టింగ్లో. బట్ మదర్ ఎలాగ సపోర్ట్ చేశారంటే, కెరియర్ బాగుంటుందంటే వెళ్ళమ్మా, లేదంటే వద్దు అని ఈ రకంగా సపోర్ట్ చేశారు తప్ప పక్కా వెళ్ళు అన్నట్లు ఎవరు సపోర్ట్ చేయరు. బట్ అలాంటి సిచ్యువేషన్లో నేను జస్ట్ ఒక 5,000తో వచ్చానండి హైదరాబాద్. వచ్చిన తర్వాత ఆడిషన్స్ ఇవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వీ షుడ్ మెయింటైన్ వెరీ డిగ్నిటీ, ఓలా బుక్ చేసుకొని వెళ్ళాలి. వన్ సైడ్ ఓలాకే ఏం లేదు, 500 క్రాస్ అయ్యి వస్తుంది బిల్. సో 5,000 1 వీక్కి ఏం కాదు.
వెంటనే అయిపోతుంది. అలాంటి పొజిషన్లో ఆడిషన్స్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మనం ఫుడ్ చూసుకోవాలి, ప్లేసింగ్ చూసుకోవాలి. ఎక్కడో చిన్న ఆఫీస్లో అన్ని సీసీ కెమెరాస్ మధ్యలో చాలా సీసీ కెమెరా అక్కడ ఉంది ఎక్కడెక్కడో ఉన్నాయి. అలాంటి ప్లేస్లో కూడా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని ఇబ్బంది పడుతూ ఆ ప్లేస్లోని స్టే చేసి ఆడిషన్స్కి వెళ్ళి వచ్చి 1 డే ఇలా వెళ్ళి రావడం వల్ల ఏం జరిగిందంటే మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా పోయింది ఫోన్లో. ఐ థింక్ నాకు తెలిసి ఒక 26 రూపీస్ ఎంతో ఉండేది. నన్ను ఇంకా పట్టించుకునే వాళ్ళు కానీ, నా గురించి కేర్ చేసిన వాళ్ళు కానీ, హాయ్ హలో అన్న వాళ్ళు కూడా ఎవ్వరు లేరనమాట. ఓన్లీ వచ్చాను అంతే కదా. సో తిరిగి 5,000 తీసుకొని వచ్చిన అమ్మాయిని నా పేరెంట్స్కి కానీ లేకపోతే నా పార్ట్నర్కి కానీ ఎవరికైనా నేను మళ్ళీ నాకు కొంచెం ఇవ్వండి అని ఎలా అడగగలుగుతా? నేను వచ్చింది ఎంతో కొంత ఎర్న్ చేయడానికి. సో అడగలేను కదా. తిరిగి నేను ఎవరిని అడగలేదు. ఓన్లీ 26 రూపీస్ నా చేతిలో ఉంది. వెయిటింగ్ ఫర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే మనం రొటీన్ అవ్వచ్చు ఈ 1 వీక్ అని వెయిట్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి నైట్ 9:30 వరకు అసలు వాటర్ కూడా నేను ఇలా తాగలేదు. వాటర్ బాటిల్ కూడా నా దగ్గర లేదు. కానీ 26 రూపీస్లో ఒక 10 రూపీస్తో నేను వాటర్ బాటిల్ కొనుక్కున్నా. దాన్ని పట్టుకొని ఇది కొంచెం చాలు మనకి ఎనర్జీ, ప్రాజెక్ట్ వచ్చినంత వరకు దీన్నే మనం ఇంకెవరిని అడగలేం కదా. ఎవరు తెలియదు. ఫుడ్ పెట్టండి అని ఎలా అడుగుదాం? మనం చేతిలో డబ్బులు ఎవరినైనా అడుగుదామన్నా కూడా మనీ అంటేనే చాలు ఫోన్ కట్ చేసేస్తారు. ఇంకా అలాంటిది రిలేషన్ బ్రేక్ అయిపోతుంది మనీ విషయంలో. అందుకే ఎవరిని అడగదలుచుకోలేదు. వెయిటింగ్ కోఆర్డినేటర్స్ అందరినీ కాల్ చేశాను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చెప్పండి అని. సో ఒక సీరియల్లో ఆపర్చునిటీ వచ్చిందనమాట. నేను నేమ్ అయితే రివీల్ చేయను కానీ. సో అప్పుడు ఏంటంటే నేను అడిగాను, ఒకే మాట అడిగాను, నా సిచ్యువేషన్ అనేది చెప్పకుండా ప్లీజ్ అండి పేమెంట్ అనేది ఆన్ టైం అవుతుంది అంటే నేను వచ్చి చేస్తాను, లేకపోతే 1 డే క్యారెక్టర్స్ అయితే నేను చెయ్యానండి అని చెప్పాను అనమాట. లేదండి మీకు ఆన్ టైం అయిపోద్ది, మీరు ఈ ప్రాజెక్ట్ చేశారో లేదో కూడా ఎవరికి తెలియదు, మీరు హ్యాపీగా వచ్చి చేయొచ్చు అని చెప్పారు. సో అప్పటి వరకు చాలా నీరసంగా అసలు ఏం తినలేదు కదా, చాలా వీక్ ఉన్నా. ఆ టైంలో కాల్ వచ్చేటప్పటికి నేను లైక్ అమ్మాయ్యా వచ్చింది అని అనుకున్నా. వెయిటింగ్ ఆయన అడుగుదామన్నా నాకు కొంచెం మొగమాటం అనిపించింది. కొంచెం మనీ వేయండి అడ్వాన్స్ అని కూడా అడగలేని, చేయలేదు కదా, ఏం అడుగుతా. సో డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత 10:30కి వాళ్ళు డిన్నర్ పెట్టారు. నైట్ షూట్ అనమాట అది. అంతవరకు మార్నింగ్ నుంచి 1 డ్రాప్ కూడా నేను తీసుకోలేదు. బాటిల్ పట్టుకున్నా, ఒకవేళ లేకపోతే ఇదే నాకు సపోర్ట్ ఈ రోజుకి అని. సో వెళ్ళిన తర్వాత లొకేషన్లో 10:30కి డిన్నర్ పెట్టడం జరిగింది. తిన్నప్పుడు నాకు టీయర్స్ వచ్చాయి. ఏంటి అసలు లైఫ్లో మనం ఇక్కడ రావడానికి ఇంత కష్టపడాలా అని నాకు చాలా అంటే ఆకలి కోసమే కదా, మనం ఫుడ్ కోసమే కదా ఇంత కష్టపడుతున్నాం అని అనిపించింది నాకు. ఆ ప్రాజెక్ట్ చేసేసాను, అయిపోయింది. రిటర్న్ వస్తున్నప్పుడు నేను పేమెంట్ వాళ్ళని అడిగాను అనమాట. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సారీ పూజా గారు 1 వీక్ పడుతుందంట అన్నారు. నాకు ఏం చేయాలో అసలు అర్థం కాలే, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. చాలా ఎమోషనల్ అయిపోయాను ఫుడ్ గురించి. అప్పుడు ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో, నేను ఈ రోజు మీ సిచ్యువేషన్ నాకు అర్థమైందండి, సంథింగ్ ఏదో స్టేటస్లో పెట్టాను అనమాట నేను సిచ్యువేషన్కి తగ్గట్టు. సో ఆయన అర్థం చేసుకొని నేను ఫుడ్కి మీకు డబ్బులు వేస్తాను మీరు తినండి అని చెప్పి అన్నారు. లేదు నేను అప్పుడు తీసుకోలేదు, నాకు ఎందుకు నచ్చలే. అప్పుడు మీరు మాట ఇచ్చారు కదా, అవును, వెంటనే స్పాట్లో ఇస్తానని, ఇవ్వలేదు మీకు. నాకు నన్ను వేరే వాళ్ళని అడగలేను ఫుడ్ గురించి. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాని టైంలో ఫ్యామిలీకి అడిగి ఒక 500 తీసుకొని, ఇదే సిచ్యువేషన్లో ఇంకొకటి కూడా నేను ఫేస్ చేసా. ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు యాక్టర్ ఎవరైతే ఉన్నారో, సార్ నాకు ఒక 500 ఇస్తారా, నా పేమెంట్ వచ్చిన వెంటనే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అన్నప్పుడు, రాత్రికి వస్తావా అని అడిగారు. 15,000 ఇస్తాను నీకు, రాత్రికి వస్తావా అని అడిగారు. అది నా లైఫ్లో నేను ఫుడ్ తినకపోయినా పర్లే, 1 మంత్ అయినా నేను తినకుండా ఉంటా, అది నాకు అవసరం లేదు, అలాంటి ఫుడ్ నాకు అవసరం, అది డైజెస్ట్ కూడా నాకు అవ్వదు అని అనిపించింది. ఒక 500 కోసం పక్కలోకి రమ్మన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను అసలు. టిష్యూ. బట్ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, బట్ స్టిల్ నేనైతే ఒక మాట అయితే చెప్పగలను, ఎవరు రిఫరెన్స్ లేకుండా నేను చాలా ధైర్యంగా ఇక్కడ వరకు వచ్చాను అంటే ఒక రకంగా పూరి సార్ డైలాగ్స్ కూడా నాకు సపోర్ట్ చేశాయని చెప్పచ్చు. సీరియస్లీ ఆ జెన్యూనిటీ కనిపిస్తుందండి. వాట్ ఎవర్ యూ మాట్లాడిన ప్రతి మాట, థ్యాంక్ యూ, మాట్లాడిన ప్రతి మాట
అంటే Sorry. 500కి నైట్కి రమ్మంటే మైండ్ అంతా తిరిగిపోయింది నాకు. బాబోయ్ ఎంత ఆకలి పెయిన్ ఉంది, అది ఎవరికి అర్థం కావట్లేదా అని. మేబీ అంత స్ట్రాంగ్గా ఉండబట్టి నేను ఇప్పుడు మీ ముందు ఇలా. సక్సెస్ అనేది ఇలానే వస్తుందండి. లైక్ ఇప్పుడు అప్పుడంత పెయిన్ స్ట్రగుల్స్ అన్నీ చేస్తారు కాబట్టి ఇంత సక్సెస్ అనేది రావడం జరిగింది. సారీ ఇట్స్ ఓకే అండి. ఎప్పటికైనా ఎవరికైనా తెలియాలి కదా. యా థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, మీరు మంచి మూడ్లో ఉంటే స్పాయిల్ చేసాం మీ మూడ్ మొత్తాన్ని. అలా ఏం లేదండి. యా బట్ ఇట్స్ కూల్ ఫైనలీ. ఐఎమ్ సారీ అండి. నేను అసలు యాక్చువల్లీ నా సీక్రెట్ ఏంటి అంటే హైడ్ పెయిన్ బిసైడ్. ఎగ్జాక్ట్లీ ఎవరైనా అనుకో మ్యాక్సిమం అంటారు అంతే. బట్ ట్రూత్ అనేది తెలియాలి, నిజం తెలియాలి ఆడియన్స్కి. అండ్ మీ స్ట్రగుల్స్ కూడా తెలియాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనగానే చాలామంది కూడా ఏమనుకుంటారు అంటే వీళ్ళకి ఏముందిలే అని ఒక ఆడపిల్లల్ని వీళ్ళు ఉంటారు అని చెప్పేసి అజంప్షన్లో వాళ్ళు ఉంటారు. అబ్బాయిలకైతే వేరే అజంప్షన్లో ఉంటారు. కానీ ఇంత స్ట్రగుల్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియాలి. బట్ నేను ఒకటి పబ్లిక్కి కోరుకుంటుంది ఏంటి అంటే కాస్ట్యూమ్స్ బట్టి మా నేచర్ని కానీ బిహేవియర్ని కానీ మీరు ప్లీజ్ జడ్జ్ చేయదు. బికాజ్ అదంతా కూడా ఓన్లీ ఫర్ కలరింగ్ కోసమే మేము చేసేది తప్ప వేరే ఇంటెన్షన్తో అయితే కాదు. బికాస్ ఆఫ్ క్యారెక్టర్స్ బట్టి ఎగ్జాక్ట్లీ అంతే కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. అరే ఈ అమ్మాయిని మనం ఎందుకు పాష్గా చూపించకూడదు, ఈ అమ్మాయిని మనం ఎందుకు ట్రెడిషనల్గా చూపించకూడదు, సో ఉంటుంది. సో అలా పాయింట్ ఉన్న వాళ్ళకి మేము ఏదైతే షో చేస్తున్నామో ఆ ప్రొఫైల్ అనేది యూజ్ అవుతుంది కదా. సో అందుకని మేము అలా రెడీ అవ్వడం తప్ప వేరే ఇంటెన్షన్ ఏం లేదు. నేను మీ తెలుగు అమ్మాయిని, నన్ను మీరు మీ సిస్టర్ గానో లేకపోతే డాటర్ గానో ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. డెఫినెట్గా పూజ గారు నిజంగా చెప్తున్నాను, మీకు ఇక్కడ నుంచి సలార్ అనే ఒక పేరు నెక్స్ట్ పూజ సలార్గా వస్తుంది. అక్కడ నుంచి కంటిన్యూస్గా సుందరం మాస్టర్ కానీ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేసి నాకు ఇలానే ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, నా స్వార్థం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. వెరీ నైస్ టాకింగ్ టు యా ఐ హోప్. టాటా, సీ యూ, బాయ్.